ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులారా, అందరూ ఆ స్వామి ఆశీస్సులతో, ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే, ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, సంతాన సమస్యలు ఉండటం, అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం, కాస్త చదువులో వెనకబడి ఉండటం, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు ప్రదోష వేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాల భైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం, మానసాదేవికి చేస్తాం. అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సహిత మహాకాల భైరవ రుద్రహోమం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి దుష్టశక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది. అందువలన ఏ దేవత అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుడిని మనం ప్రార్థించాలి, అష్టభైరవులని ఆరాధించాలి. అందుకే ఈ హోమాన్ని ఆ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ప్రదోష వేళలో మన పీఠంలో జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి, వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి, అనాథ బిడ్డలు ఉన్నారు, వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది. ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి. అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది. అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి. చాలామంది పాటిస్తున్నారు. కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు. మీరు పూర్తిగా చూడండి. ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. 60% అయితే మీకు అనుకూలంగా ఉంది. ఇక మిగతా 40% అంటారా, ఏదో చిన్నపాటి ఇబ్బందులు తప్ప పెద్దగా లేదు, అంతా అనుకూలంగానే ఈ పక్షం రోజులు గడిచిపోతాయి. ఇక ఆర్థికంగా అయితే కాస్త వనరులు సమకూర్చుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఒక భక్తి శ్రద్ధ అంటారు చూసారా, పని పట్ల ఒక రకమైనటువంటి ప్రేమతో మీరు పని చేస్తారు. అదే మీ సక్సెస్కి మూల కారణం. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని రహస్యంగా ఉంచాలి. అంతే తప్ప మీకు తెలిసిన విషయాన్ని 10 మందితో షేర్ చేసుకుంటే వారందరూ ఆనందిస్తారు కదా అనుకుంటే ఇంకా మీకు వ్యతిరేకులు తయారవుతారు. అందువలన సీక్రసీ అనేది మెయింటైన్ చేయండి. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే
ఇటు తండ్రి తరపున గానీ, అటు తాత తరపున గానీ, ఏదైనా సరే మీ తాతలు అంటే వారసత్వపు ఆస్తులు ఏమైనా ఉంటే అవి కాస్త కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఇక కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ దుష్ప్రచారాలు మాత్రం మీ మనసుని కాస్త ఇబ్బంది కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. అలాంటి వాటి వలన కాస్త మనోవ్యధకైతే గురవుతూ ఉంటారు. మరి కుటుంబ విషయంలో మాత్రం కొంత డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఏదో ఎంత చేసినా సరే ఏమీ చెయ్యలేదనేటువంటి మాట పడటం మీకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఏం చేసావు? ఏం చేసావు? అంటూ ఉంటే చేసిందంతా ఎక్కడికి పోయింది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మాత్రం మనసుకైతే కష్టం కలుగుతుంది. అలాగే అవసరానికి సహాయం చేసేవారు కాస్త కనుమరుగవుతారు. ఇక కాస్త ఓర్పు నేర్పుతూ ఉంటే అన్నీ అవే సర్దుకుపోతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా నెమ్మదిగా సాగటం, రుణ ప్రయత్నాలు ఏవైనా ఉంటే మానుకోవటం మంచిది. ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంటే తప్ప అక్కర్లేని వాటి కోసం మాత్రం అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అది కాదు. మీరు ఒక కారు కొనాలి అనుకున్నారు, ఈఎంఐ కట్టలేని స్థితి అయినా సరే లగ్జరీ కోసమో గొప్ప కోసమో కొనేయటం, లేకపోతే ఏదైనా సరే మన అవసరానికి మించి పనులు చేయటం అంత మంచిది కాదు. వివాహ ప్రయత్నాలైతే ఒక్కొక్కటి ఆటంకాలు తొలగి ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు నెమ్మదిగా వస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికైతే బాగుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకున్నట్లయితే అధికారాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదో నామినేటెడ్ పోస్టులు అవి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీకు అంతర్గత శత్రువులు ఉంటారు, వారి వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది. సహ ఉద్యోగులతో కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. పై అధికారులతో కూడా వారు పెట్టే తుంపుల వలన మాట పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అందువలన పై అధికారులతో మాత్రం మీ లైజాన్ మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. బదిలీలకు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు అయితే ఉంటాయి. నూతన పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదని చెప్పాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అనుకుంటే ఒకసారి మీ అగ్రిమెంట్స్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కళారంగంలో ఉన్నవారైతే అవకాశాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారైతే మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంది. రవి బుధుడు కలయిక వలన మీకు బుధాదిత్య యోగం, మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలు ఉన్న వారికైతే అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ప్రేమికులైతే ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతారు. అర్థం చేసుకోవాలి. మరి ఈ కుంభరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2, 10, 12 తేదీల్లో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాగుంటారు. పనులు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇక 5, 7, 14 తేదీలు అయితే సంతానం పట్ల కాస్త ఆందోళన కనిపిస్తూ ఉంది. అలాగే ఇతరులతో విరోధాలు, ఇటు కుటుంబ పరంగా చూసినా, స్నేహితుల పరంగా చూసినా, వ్యాపార సంస్థల్లో కానీ చిన్న చిన్న విరోధాలు ఉంటాయి. కాస్త నిదానంగా వ్యవహరిస్తే మంచిది. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రుడికి కుజుడికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, ఆ రోజు అవకాశం ఉంటే సాంబార్ ఇడ్లీ వికలాంగులకు మీరు పెట్టినట్లయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడికి శుక్రగాయత్రి, ఓం రాజరూపాయ విద్మహే భృగుసుదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. కుజుడికి తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చూసి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకోండి. మీ మనసులో కోరిక చెప్పుకొని చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా మీకు జయం లభిస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.